దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వాక్యం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడండి. రెండు విషయములు క్రైస్తవ జీవితంలో అనుసరించినట్లయితే దేవుని ద్వారా 3 ఆశీర్వాదాలు అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తుంటున్నాడు. నీతిని కృపను అనుసరించాలండి. ప్రతి క్రైస్తవుడు కూడా మొదటిగా నీతి కలిగి ఉండాలి. నీతి అంటే యథార్థమైన జీవితం, కపటము లేని, నటన లేని, వేషధారణ లేని, మోసము లేని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఏ సమస్య వచ్చినా కలవరపడకుండా, భయపడకుండా దేవుని సన్నిధిలో, దేవుని సమాజం ఎదుట నీతిమంతులుగా మనము నిలబడాలి. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, సంతోషం ఉన్నప్పుడు ఒకలాగా, అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు ఒకలాగా, అనానుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మరొకలాగా నటించే జీవితం ఉండకూడదు. యథార్థముగా ఉండాలి, యథార్థంగా నడుచుకోవాలి. రెండవదిగా గమనించినట్లయితే నీతిగా ఉండడం అంటే బీదలకు సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకొనడం, కనికరము చూపడం, అది నీతిమంతుల యొక్క అనుసరించడము అంటే. రెండవదిగా గమనించినట్లయితే కృప అనుసరించాలి. కృప అంటే అర్హత లేని వారికి మనము ఆదరించడం, మనతో సమానంగా ఉన్న వారిని చూడడం కాదండి. మనకంటే ఎక్కువగా ఉన్నవారిని, ఘనత చెందినటువంటి వారిని, సమతూమినటువంటి వారిని, అలాంటి వారిని కాదు మనము ఆదరించవలసింది, సహాయం చేయవలసింది, కనికరం చూపవలసింది, ప్రేమించవలసింది, సహవాసం చేయవలసింది. ఏమీ లేని, అర్హత లేని వారికి మనం సహాయం చేయాలి. అలాంటి వారి పట్ల కనికరం చూపాలి, అలాంటి వారి పట్ల ప్రేమ చూపించాలి, అలాంటి వారిని దయ చూపించాలి, అలాంటి వారికి సహాయం చేసే వారముగా మనం ఉండాలండి. మనం సహాయం చేస్తున్న వారంగా ఉండాలి. మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఈ యొక్క నీతిని కృపను అనుసరిస్తామో అంటే మనం బాగా ఇక్కడ మాట అర్థం చేసుకోవాల్సింది, నీతి కృప వెంబడి మనము పరిగెత్తాలండి. వాటిని వెతుకుతూ ఉండాలి ఎల్లప్పుడూ. ఆ రీతిగా జీవించుటకు మనము ప్రయాసపడుతూ ఉండాలి. అంతేకాని ఆ నీతి కృపలు మన వెంట రావండి. మనల్ని వెంటాడవి. వాటి కోసం మనం పరిగెత్తాలి, వాటి కోసం మనము చేయాలనేటువంటి తృష్ణ కలిగిన వారముగా మనం కనపరుచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు కృప కలిగిన దేవుడు. ఆయన బిడ్డలముగా మన జీవితాల్లో కూడా, మన యొక్క సాక్ష్యములో కూడా మనం కలిగి ఉండవలసినది నీతి కృప అనుసరించడమే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 పనులను మనం చేసినట్లయితే దేవుడు మనకు 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ ఇస్తుంటున్నాడండి. ఏమంటున్నాడంటే జీవము అనేది ఊపిరి కాదండి, అది నిజమైన జీవితము. ఈ లోకంలో ఎలా జీవించాలనో, ఎలా దేవుడు మనకు తోడుగా ఉంటాడో, అన్ని సమయాలలో, కష్టాలలో, అవమానాల్లో, నిందలలో, సమస్యలలో, రోగాలలో, అనానుకూల పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి నిజమైన జీవితాన్ని అనుభవించే కృపను
ఇస్తాడు. అదే యోహాను సువార్త 10:10లో తెలియపరచట్టుగా వారు జీవము కలిగి సమృద్ధిగా ఉండవలెను. అంటే మనకు డబ్బు ఉన్నా లేకున్నా, మనకు ఐశ్వర్యం ఉన్నా లేకున్నా, అది కాదండి జీవితం అంటే. దేవుడిచ్చే జీవితమే అదే శాంతి సమాధానాలతో కూడిన జీవితం. రెండవదిగా నీతి. నీతి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నువ్వు నీతిని వెంటాడితే దేవుడు నిన్ను నీతిమంతుడుగా ముద్ర వేస్తాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కనుకనే అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా నీతిమంతునిగా యథార్థమైన ప్రార్థన చేస్తూ దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదండి, దేవుని దృష్టిలో మనము నీతిగా జీవించినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. మూడవదిగా దేవుడిచ్చే దాంట్లో ఘనత అండి. ఘనత ఇది లోకమిచ్చే ఘనత కాదు, ఇది దేవుడిచ్చే ఘనత. ఎలా ఇస్తారు, ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఆయన ఘనపరుస్తారో వారిని ఆయన ఘనపరిచే దేవుడు. అంటే ఆయన వాక్యానుసారమైన జీవితము, ఆయన మాట విని ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన యందు విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారి యొక్క జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడతాడండి. ఎప్పుడైతే ఆయనను ఘనపరిచిన విధానమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటామో మనల్ని కూడా ఆయన ఘనపరుస్తాడు. దేవదూతల కంటే గొప్పగా మనల్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు తన కృపాశమందు కూర్చోబెట్టి, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె అని చెప్పి దేవుడు మనల్ని ఆయనతో పాటి ఆ యొక్క అత్యున్నత సింహాసనంలో ఆయన కుడిపార్శ్వమందు కూర్చోబెట్టుకుని మనల్ని ఘనపరుస్తాడండి. నీతిమంతులుగా జీవించినటువంటి వారిని, దేవుని యొక్క కృపను అనుసరించిన వారిని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో మనం లోకానుసారంగా చూసినా కానీ యోసేపును ఉన్నతమైన స్థానంలో, స్థితిలో ఉంచి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఆ రీతిగా ఉంచాలని, నన్ను దేవుడు మనల్ని జీవముతో, ఆయన జీవముతో, ఆయన నీతితో, ఆయన యొక్క ఘనతతో మనల్ని లోకంలో నిలబెట్టాలని, అలాగ చూడాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. అయితే ఆయన తెలియపరిచినటువంటి ఆయన నీతిని, ఆయన కృపను మనము అనుసరించడానికి సిద్ధపడదామా? అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.